This is the non-spoiler review of the film Kannappa Telugu movie review acted by Manchu Vishnu, Prabhas, Akshay Kumar, Kajal, Mohan Babu, Mohanlal, Sarath Kumar and అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఈ మూవీ ఈరోజే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయింది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు బూమరాంగ్ అండ్ చాలా మూవీస్ రివ్యూస్ ఇచ్చాను. చెక్ చేయండి. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే హీరో క్యారెక్టర్ పేరు వచ్చేసి తిన్నడు. ఆ తిన్నడు నాస్తికుడు, దేవుణ్ణి నమ్మడు. అలాంటి నాస్తికుడు అయిన తిన్నడు ఎలాగా భక్తుడయ్యాడు అనేదే రిమైనింగ్ స్టోరీ. ఇంకెంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది. శివయ్య అనే డైలాగ్ తీశారు ఈ మూవీలో. ఇంకా ప్లస్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ విషయానికి వెళ్తే మ్యూజిక్ వచ్చేసి చాలా బాగుంది. 3 hours మ్యూజిక్ చాలా వరకు సినిమాని నిలబెట్టడానికి ప్రయత్నించింది, నిలబెట్టింది కూడా. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి ప్రభాస్ యాక్టింగ్ సెకండ్ హాఫ్లో బాగా హైలైట్ అయ్యింది. డైలాగ్స్ కూడా మంచి రాసుకున్నారు. ప్రతి డైలాగ్స్ బాగున్నాయి. అందరికీ డైలాగ్స్ బాగా ఇచ్చారు. ఇంకా ప్రభాస్కి ఇంకా బాగా ఇచ్చారు అని అనిపించింది. ప్రభాస్కి మోహన్ బాబుకి ఇంకొద్దిగా చాలా బాగా ఇచ్చారు అందరితో పోల్చుకుంటే అని చెప్పొచ్చు. ఇంకా ఇంకొకటి వచ్చేసి మోహన్ లాల్ ఎంట్రీ ఉంటుంది ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర. ఆ ఎంట్రీ బాగుంది. ప్లస్ మంచు విష్ణుతో ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా బాగుంది. ఇందులో ఫైట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఫైట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకొచ్చేసి ఈ మూవీలో వచ్చేసి మంచు విష్ణు గారు యాక్టింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో చాలా బాగుంది. జీవించారని చెప్పాలి. నేనైతే ఎమోషనల్ అయ్యాను. లాస్ట్లో కన్ను పీకే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్కి అయితే చాలా ఎమోషనల్ అయ్యాను. అంత బాగా చేశారు. చాలా న్యాచురల్గా చేశారు అనిపించింది నాకైతే ఆ కన్ను పీకే సీన్ దగ్గర క్లైమాక్స్లో మంచు విష్ణు గారు. మిగతా సినిమా అంతా ఓకే కింద యాక్టింగ్ చేస్తే అక్కడ మాత్రం అంతకు మించి చేశారనిపించింది నాకు ఆ కన్ను పీకే సీన్ క్లైమాక్స్ దగ్గర అయితే. ఇంకా ఈ మూవీ వచ్చేసి సాంగ్స్ విషయానికి కనుక వస్తే శ్రీకాళహస్తి సాంగ్ ఒకటి, శివ శంకర సాంగ్ ఒకటి, ఈ 2 సాంగ్సే బాగున్నాయి. మిగతా సాంగ్స్కి మ్యూజిక్ బాగున్నా ఆ సాంగ్స్ బాగాలేదు. నాకైతే ఈ 2 సాంగ్సే నచ్చినాయి. ఇంకా మైనస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతే సినిమా రన్ టైం వచ్చేసి చాలా ఎక్కువ. దానికి తోడు చాలా స్లోగా వెళ్తుంది సినిమా. చాలా డ్రాక్ చేసినట్టు అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ని టూ మచ్గా డ్రాక్ చేసినట్టు అనిపించింది. నిజంగానే సీరియల్ కింద అనిపించింది. ఈ సినిమా వచ్చేసి డైరెక్ట్ చేసింది మహాభారతం సీరియల్ డైరెక్ట్ చేసిన డైరెక్టరే. నిజంగానే సీరియల్ చేస్తారు ఇంకా ఫస్ట్ హాఫ్ని. ఇంకా వచ్చేసి సినిమాలో వచ్చేసి చాలా స్లోగా ఉంది. లవ్ సీన్స్ ఫస్ట్ హాఫ్లో సీన్స్ మరి అన్ని సీన్స్ ఎందుకని అనిపించింది నాకైతే ఇటువంటి సినిమాలో. ఆ లవ్ సీన్స్లో ఒక్క సీన్ ఒకటి బాగుంది. ఇది హీరో కూడా వెళ్ళిపోయే సీన్ ఉంటుంది, హీరోయిన్. ఆ సీన్ ఒకటి బాగుంది. అది తప్ప ఇంకేం బాగోలేదు. మిగతాదంతా స్లోగా ఉంది, అంతే నెగిటివ్స్. ఇంకా ఓవరాల్గా మిగతా సాంగ్స్ ఏం బాగోలేదు. శ్రీకాళహస్తి అండ్ ఆ శివ శంకర సాంగ్స్ తప్ప ఇంకేం బాగోలేదు, అది కూడా నెగిటివ్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్.